వాట్ ఈజ్ ఇట్ అబౌట్ ఈపీఎఫ్, అసలు ఏంటి ఒక ఎంప్లాయీకి వాట్ ఈజ్ ఇట్, దాని గురించి క్లియర్గా చెప్పగలరా ఒక లే మ్యాన్కి అర్థమయ్యేలాగా? ఈపీఎఫ్ అనేది ఒక యాక్ట్ అండి. ఇది జనరల్గా ఇది ఏంటంటే దీని భవిష్య నిధి అని అంటారు దీని హిందీలో. ఇది ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ 20 మంది ఉన్న ఎనీ ఆర్గనైజేషన్కి పిఎఫ్ఏజ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. చాలామందికి పిఎఫ్ అనేసరికి ఏమనుకుంటారంటే మా దగ్గర 20 మంది లేరు కాబట్టి మాకు పిఎఫ్ అప్లికబుల్ అవ్వదు అని అనుకుంటారు. కానీ పిఎఫ్ చట్టం ప్రకారంగా ఈపీఎఫ్ యాక్ట్ డెఫినేషన్ ఏం చెప్తుంది అంటే వేర్ ఎవర్ లేబర్ ఈజ్ ఎంగేజ్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బై ద కాంట్రాక్టర్ ఆర్ త్రూ ది కాంట్రాక్టర్, దే కన్సిడర్ దెమ్ ఎస్ యువర్ ఎంప్లాయీ. ఇన్ టర్మ్స్ యూ సే అప్రెంటీ, యూ సే ఇంటర్న్, యూ సే క్యాజువల్, యూ సే జాబ్ వర్క్, యూ సే పీస్ రేట్, అంటే మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్షిప్ ఎక్కడైతే అవుతుందో అక్కడ పిఎఫ్ అప్లికబుల్ అవుతుందండి. అంటే ఒక గంట కోసం ఒకరు వచ్చి పనిచేసి వెళ్ళినా పిఎఫ్ యాక్ట్ ప్రకారంగా ఇది మీకు అది వర్తిస్తుందండి. అంటే ఒక రెగ్యులర్ ఎంప్లాయీస్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు, కాంట్రాక్ట్గా ఒక 10 మంది వచ్చి పనిచేసి వెళ్తున్నారు. లైక్ యూ కెన్ సే సెక్యూరిటీ అనండి, హౌస్ కీపింగ్ అనండి, లేకపోతే కొన్నిసార్లు ఏదైనా జాబ్ వర్క్స్ ఉంటాయి కొంతమందికి, బయటికి పంపిస్తారు జాబ్ వర్క్స్కి కొన్నిటికి. సో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా వాళ్ళకు కూడా పిఎఫ్ వర్తిస్తుందండి. సో పిఎఫ్ ఏంటంటే అండి, ఆర్గనైజేషన్లో ఎనీ ఆర్గనైజేషన్ 20 ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి ఈపీఎఫ్ అనేది ఈపీఎఫ్ బేసిక్ పైన పిఎఫ్ కట్ అవుతుందండి. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ మీకు ఏముంటుందంటే ప్రతి ఆర్గనైజేషన్కి మ్యాండేటరీగా 20 ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఇది అప్లికబుల్ అవుతుంది. దీనికి కొన్ని కార్మిక ప్రొటెక్షన్ ఎంప్లాయీస్కి సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఎంప్లాయీ ఒక 12% కాంట్రిబ్యూట్ చేస్తాడు, సేమ్ ఎంప్లాయర్ కూడా ఒక 12% కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసే షేర్లో 2గా డివైడ్ అవుతుంది. 3.67 అని ఒక షేర్ వెళ్తుంది, విచ్ ఇస్ ఈపీఎస్ షేర్ అంటాం. 8.33 విచ్ ఇస్ కాల్డ్ పెన్షన్ షేర్ అంటాం, దానికి కాంట్రిబ్యూషన్ వెళ్తుంది. సో దీనిలో కొత్త అమెండ్మెంట్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో ఈ చట్టంలో. సో ఎంప్లాయీస్ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎవ్రీడే వీఆర్ గెటింగ్, ప్రతిరోజు మనం ఒక కొత్త అమెండ్మెంట్ వస్తుంది డిపార్ట్మెంట్లో. లైక్ మీకు తెలిసి ఉంటుంది, ఆధార్తో ఇప్పుడు యూఏఎన్ దాన్ని అనుసంధానం చేశారు. అనుసంధానం వల్ల మీరు ఇప్పుడు యూఏఎన్ నెంబర్ ఇంతకుముందు ఎంప్లాయర్ క్రియేట్ చేసేవాడు. కొత్త రూల్ ప్రకారంగా ఇప్పుడు ఎంప్లాయీయే ఉమంగ్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళంతలో వాళ్ళే నంబర్ జనరేట్ చేసుకోవాలి. ఆధార్తో ఒక ఎంప్లాయీ యూఏఎన్ నెంబర్ క్రియేట్ చేసుకున్న తర్వాత అది జీవితాంతం ఆ యూఏఎన్ నెంబర్ వాళ్ళతో పాటు ఉంటుందండి. సో ఆ యూఏఎన్ నెంబర్ ఎన్ని కంపెనీస్ మారినా ఈ యూఏఎన్ నెంబర్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మనం మార్చుకోవచ్చు మనం. సో సేమ్ వే వర్స్ వైజ్ పిఎఫ్ కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, సేమ్ నెంబర్ అనేది కంటిన్యూ అవుతుంది ఎన్ని కంపెనీలు మారినా సరే. అవునండి. సో మీకు పిఎఫ్ కంపెనీ టు కంపెనీకి మీకు పిఎఫ్ నెంబర్ చేంజ్ అవుతుంది, యూఎన్ నెంబర్ చేంజ్ అవ్వదండి. యూఎన్ నెంబర్ ఇస్ ఫిక్స్డ్ నెంబర్ విచ్ ఇస్ లింక్డ్ విత్ ఆధార్. సో చాలామందికి ఏంటంటే మేము డబ్బులు తీసేసుకున్నాం 3-4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మాకు యూఎన్ నెంబర్ లేదు అని అనుకుంటారు. అలా ఉండదండి. ఒకసారి యూఎన్ నెంబర్ ఆధార్తో మీకు ముడిపడినట్టయి ఒకవేళ నెంబర్ జనరేట్ అయినట్టయితే అది యాజ్ పర్ లైఫ్ లాంగ్ అది యాక్టివేట్ అయి ఉంటుందండి. సో మా డేటాబేస్లో ఒకసారి ఆధార్ నెంబర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా యూఎన్ నెంబర్ ఐడెంటిఫై అయిపోతుంది. యూఏఎన్ డీయాక్టివేషన్ అనే ప్రాసెస్ లేదండి. అంటే ఏ కారణం చేత ఎవరైనా మధ్యలో గ్యాప్ వచ్చినా ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మూవ్ అయ్యే ప్రాసెస్లో ఒక 2-3 ఇయర్స్ వర్క్ చేయలేదనుకోండి వాళ్ళ మధ్యలో, సో ఆ గ్యాప్లో కూడా అదే నెంబర్ కంటిన్యూ అవుతుంది. యూఎన్ నెంబర్ ఇస్ అండ్ మ్యాండేటరీ. అంటే యూఎన్ నెంబర్ అనేది కామన్ నెంబర్ అండి. అది ఒక నంబర్ మీకు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక నంబర్ అలాట్ అయిన తర్వాత అది మీ ఆధార్కి లింక్ అయ్యి ఉన్న తర్వాత టిల్ ఎండ్ దట్ నంబర్ ఇస్ పర్మనెంట్ అండి. ఒక కంపెనీలో మీకు యూఎన్ నెంబర్ వచ్చింది, అక్కడ మీరు ఒక 4 years జాబ్ చేశారనుకోండి, చేసి అక్కడ మీరు జాబ్ మానేశారు. ఫర్ సమ్ టైమ్ యూ హ్యావ్ డిసైడెడ్ దట్ యూ వాంట్ టు గో బ్యాక్ అండ్ మీరు బిజినెస్ చేయాలనుకున్నారు, బిజినెస్ చేశారు. 3 years వరకు దాంట్లో మీకు ఇంట్రెస్ట్ వస్తుందండి. 3 years తర్వాత దాంట్లో ఇంట్రెస్ట్ అక్యుములేషన్ స్టాప్ అవుతుంది. తర్వాత మీరు ఆ ఇంట్రెస్ట్ తర్వాత ఒకవేళ 3 years తర్వాత మీరు ఇంకెక్కడైనా వేరే 3 or 4 or 5th year మీరు అగైన్ యూ వాంట్ టు కంటిన్యూ దట్ యూఎన్ నెంబర్ టు నెక్స్ట్ కంపెనీ, మీరు ఆ యూఎన్ నెంబర్ అక్కడ ఇస్తే ఆటోమేటిక్గా ఈ సర్వీస్ అక్కడికి అమౌంట్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా వరకు డిపార్ట్మెంట్ స్ట్రీమ్ లైన్ అయిందండి. చాలా వరకు అంటే డాక్యుమెంటేషన్ థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ దట్ దే హ్యావ్ బాట్స్ చాలా కొత్త అమెండ్మెంట్స్ తెచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియాలో చాలా వరకు ర్యాంకింగ్స్ పెరిగింది మంది. అండ్ కంప్లైన్సెస్ ఎస్పెషల్లీ స్టాచ్యుటరీ ఇండియా లాంటి కంట్రీలో 135+ crores ఉన్న కంట్రీలో కంప్లైన్సెస్ అండ్ స్టాచ్యుటరీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. మనలాంటి ఇంత పెద్ద భారతదేశంలో కంప్లైన్సెస్ అనేది, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆధార్తో కొన్ని స్టేట్స్కి ఆధార్స్ బ్లాక్ అయి ఉన్నాయి కొంతమందివి బికాస్ ఆఫ్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ఆధార్స్ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి అగైన్ గవర్నమెంట్ హెస్ గివెన్ సమ్ మోర్ ఆప్షన్స్ ఫర్ దెమ్.
సో పిఎఫ్ ఈజ్ ఆల్ టుగెదర్ పాన్ ఇండియా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే యూఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకోవచ్చండి. సో ఆ కంపెనీలో పనిచేస్తున్న డైరెక్ట్ ఎంప్లాయీసే కాకుండా వెండర్ త్రూ పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఇది అప్లికబుల్ అవుతుందండి? అవునండి. ఒకవేళ దీంట్లో ఎలా ఉంటుందంటే అండి, పిఎఫ్ యాక్ట్ ప్రకారంగా ఒకవేళ ఎవరైనా ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ లైక్ లెట్స్ అజ్యూమ్ సెక్యూరిటీ అనుకోండి, హౌస్ కీపింగ్ అనుకుందాం, ఫర్ కామన్ లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలి మనం అనుకుంటే, ఒక సెక్యూరిటీయో ఒక హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి మన ప్రెమిసెస్లో పనిచేస్తూ మనకు పిఎఫ్ నెంబర్ ఉండి మనం ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అయిపోతాం. అప్పుడు మన వెండరు కాంట్రాక్టర్ అవుతారు. మన కాంట్రాక్టర్ దగ్గర పిఎఫ్ఈఎస్ఏ నెంబర్ లేకపోతే యాజ్ అ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ మనం కట్టాల్సి వస్తుంది వాటికి. మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఇచ్చేప్పుడే వాళ్ళకి పిఎఫ్ఈఎస్ఐ నెంబర్ ఉందా లేదా చూసుకొని ఇవ్వడం ఉత్తమం అండి. లేదా ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మీరు లైబుల్ అవుతారు దానికి. పిఎఫ్ని చాలామంది ఒక బెనిఫిట్లా కాకుండా లయబిలిటీలా చూస్తారు. సో దాని రిలేటెడ్ మిస్కన్సెప్షన్స్ ఏమన్నా మీరు క్లియర్ చేస్తారా కొన్ని? అలా ఏం లేదండి. ఒక కార్మికుడు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఆ కార్మికుడికి చట్ట ప్రకారంగా కొన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని ఒక కొత్త స్కీమ్ రిలీజ్ చేసింది. సో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కింద విచ్ ఇస్ అగైన్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ లింక్ టు అవర్ జీడిపి అండి. సో జీడిపి స్టాట్స్ని లేబర్ లాస్కి సంబంధించిన న్యూ ఎన్రోల్మెంట్స్తో లింక్ అయి ఉంటాయి కొన్ని నంబర్స్ కొన్ని. సో లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో ఒకవేళ ఇప్పుడు కొత్త స్కీమ్ ప్రకారంగా ఒకవేళ మనం పిఎఫ్ కింద రిజిస్టర్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ అమౌంట్ కూడా ఇస్తుందండి ఎంప్లాయీస్కి. సో దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ ఇట్, బై ద వే ఇట్ టిల్ 1 lakh దే ఆర్ బీన్ గివింగ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అండి ఇప్పుడు. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్కీమ్ ఇప్పుడు. సో చాలామంది దిస్ ఈస్ ద రైట్ టైం, ఎందుకంటే 2 lakh crores సమ్వేర్ అరౌండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్స్ కోసం ఫండ్ తీసిపెట్టింది మనం కార్మిక చట్టాల కోసం ఈ ఇన్సెంటివ్స్ అప్లై చేయడానికి. సో ఐ హోప్ ఈ ఒకప్పుడు ఉన్నంత అంత ట్రిగరీ ఇప్పుడు లేదండి. ఇప్పుడు చాలా ఇట్ ఈస్ వెరీ ఈజీ ఆఫ్ టేకింగ్ పీపుల్ ఇంటూ ద సిస్టమ్ కానివ్వండి. ఏంటంటే ఆధార్ కరెక్ట్ ఉంటే చాలు. ఎంప్లాయీ తన ఆధార్లో ఎటువంటి డిస్క్రిపెన్సీస్ లేవు అంటే యూఎన్ నెంబర్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎంప్లాయీ సొంతంగా యూఎన్ నెంబర్ క్రియేట్ చేసుకునే ప్రొవిజన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దట్ విల్ బి మోర్ ఈజీ కంపేరింగ్, ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఈజీ అండి. సో ఈ పిఎఫ్ లాస్ ప్రాసెసెస్లో ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? మాన్యువల్ నుంచి ఇప్పటికీ ఏమన్నా చేంజెస్ జరిగినాయా? మేడం ఒకప్పుడు ఏంటంటే పిఎఫ్ క్లెయిమ్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళండి ఎంప్లాయీస్. ఫిజికల్ ఫామ్స్ ఉండేది, ఎంప్లాయర్ సైన్ పెట్టేవాడు కాదు, తర్వాత డిపార్ట్మెంట్లో ల్యాక్ ఆఫ్ ప్రాసెస్ ఉండేది, అండ్ డాక్యుమెంట్స్ మిస్ప్లేస్ అయ్యేవి డిపార్ట్మెంట్లో. అండ్ ఆన్లైన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే ఫస్ట్ ఎంప్లాయీ పిఎఫ్ బ్యాలెన్స్ కూడా ఎంప్లాయీకి ఇయర్లీ వన్స్ స్లిప్స్ వచ్చాయి. సో ఆ టైమ్ ఆఫ్ 11-12 months ఆఫ్ ఆ పీరియడ్ ఆఫ్ గెటింగ్ దట్ పే స్లిప్స్ అంటే ఫిబ్రవరి పేడ్ ఇన్ మార్చ్లో ఆ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతే సెప్టెంబర్ అక్టోబర్ వరలో పిఎఫ్ స్లిప్స్ వచ్చాయి, మాన్యువల్ స్లిప్స్ వచ్చాయి. ఇప్పుడు ఆన్లైన్ అయిపోవడం వల్ల ఎంప్లాయీ తన ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎవ్రీ మంత్ చూసుకోగలుగుతున్నాడు. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఎంప్లాయీకి డే ఆన్ డే అప్డేషన్స్ వస్తున్నాయి, అవేర్నెస్ ఉంది. సో మేనేజ్మెంట్ని అడగాల్సిన అవసరం లేదు పిఎఫ్ కట్టారా లేదా, పడిందా లేదా, వస్తుందా లేదా అనేది. సో ఎంప్లాయీ అండ్ క్లెయిమింగ్ ప్రాసెస్ కూడా ఎంప్లాయర్ అథెంటికేషన్ చాలా ప్రాబ్లం ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఒక యూఎన్ నెంబర్ని ఆధార్తో లింక్ చేసి డిజిటల్ సిగ్నేచర్తో అప్రూవ్ చేస్తే బై డిఫాల్ట్ ఎంప్లాయీ క్యాన్ తను సొంతంగా తను ఎగ్జిట్ మార్క్ చేసుకోవచ్చు కంపెనీ వదిలేసిన తర్వాత. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో కంపేరింగ్ టు ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఆన్లైన్ వచ్చిన తర్వాత 95% చేంజ్ అయిందండి.